ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్టయితే, నెహెమ్యా గ్రంథము దేవుడే తన ఆశ్రయం అంటూ పట్టుదలతో ప్రార్థించినటువంటి నెహెమ్యా యొక్క లక్ష్య సిద్ధిని గురించి ఈ యొక్క నెహెమ్యా గ్రంథమే వివరిస్తూ ఉంటుంది. నెహెమ్యా యెరూషలేమునకు తిరిగి రావటము ఈ యొక్క గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి అంశము. అంత మాత్రమే కాదు, యెరూషలేము యొక్క ప్రాకారాలను పునర్నిర్మించాలని ఆ నెహెమ్యా పనికి పూనుకోవటము అనేది ఈ యొక్క గ్రంథంలో మరొక అంశంగా ఉంటున్నది. మరియు ధర్మశాస్త్రము మరియు నిబంధన పునరుద్ధరించటము అనేది ఈ యొక్క గ్రంథంలో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, నెహెమ్యా చేసినటువంటి ఇతర కార్యాలను కూడా ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం. మరి నెహెమ్యా దేవుని పైన ఆధారపడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఎందుకనగా ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు పాడైపోయినటువంటి స్థితిలో ఉంటున్నాయి. ఆ యెరూషలేము యొక్క గోడలు తిరిగి పునర్నిర్మించాలనేటువంటి పట్టుదల నెహెమ్యాలో కలిగి ఉంటున్నది. అనగా దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క పనిని మరి చేసేదానికి నెహెమ్యా పూనుకున్నట్లుగా మనం ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. అందుకే అంటున్నాడు, ఆకాశమందు నివాసి అయిన దేవుడే తానే ఈ యొక్క యత్నాన్ని సఫలం చేస్తాడని నెహెమ్యా మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పనిని చేసేదానికి మనం పూనుకున్నప్పుడు ఆయన సమస్తము ముందు ఉండి నడిపించేదానికి శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలు, ఆ యొక్క యెరూషలేము యొక్క పట్టణము దేవుని యొక్క పట్టణానికి మరి సాదృశ్యంగా ఉంటున్నది. పాడైపోయినటువంటి ఆ గోడలు, పడిపోయినటువంటి ఆ యొక్క గోడలు, శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రాకారములను చూసి నెహెమ్యా మరి మనోవేదనతో దుఃఖముతో మరి ఆ యొక్క గోడలను పునర్నిర్మించాలన్నటువంటి పట్టుదల నెహెమ్యాలో కలిగి ఉంటుంది. అనగా దేవుని యొక్క పనిని చేసేదానికి అంత ఆసక్తి నెహెమ్యా కలిగి ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగాక నాకు సహాయం చే దేవుని కరుణా హస్తము గుర్చియో రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొను రండని చెప్పి ఈ మంచి కార్యం చేయటికై బలము తెచ్చుకొని దేవుని యొక్క కార్యాన్ని చేసేదానికి దేవుడు బలాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క పనిని అది కట్టుటకు, ఆ యొక్క ప్రాకారాన్ని కట్టుటకు పునర్నిర్మించేదానికి దేవుడు మరి ఆత్మీయ బలమును, శారీరక బలాన్ని అనుగ్రహించినట్లుగా ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క పనిని మనము జరిగించేటువంటి వారిగా ఉండాలి. నెహెమ్యాకు దేవుని పని చేయాలనే యొక్క అత్యాశ, ఆశ, మరి దృఢ సంకల్పము నెహెమ్యాలో మనం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క పనిని మరి నిర్మించేదానికి, దేవుని యొక్క పనిని ఆ యొక్క పూర్తి చేసేదానికి మరి దేవుడే మరి సహాయం చేస్తాడన్నటువంటి విశ్వాసము నెహెమ్యాలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నేను దేవుని యొక్క పనిని చేసేదానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? అది ఎంత చిన్న పనైనా కానీ అది దేవుని యొక్క పరిచర్యలో మనము వాడబడాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది.
అందును బట్టి మరి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారివా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.